హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. ఇటీవల 'చావా' సినిమా చాలా సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది సార్. హ్మ్. దాని గురించి టాలీవుడ్‌లో ఎవరెవరు రీమేక్ చేయాలనే పేర్లొస్తున్నాయి. రీసెంట్‌గా 'రామ్ చరణ్' ఈ రీమేక్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు సార్. హ్మ్. దీని గురించి ఏమంటారు సార్? నిజమే. 'చావా' సినిమా చాలా గొప్ప సినిమా. దానికి కూడా నేను విమర్శలు కూడా వచ్చినాయి. ఎవరో 100,00,00,000 దావా చేశాడంట. ఓకే. మా జాతిని మొత్తాన్ని విలన్‌గా చూపించారు అని. అంటే హ్మ్. ఈ వివాదం రావడం కూడా ఆ సినిమాని పెంచుతది. హ్మ్. ఎప్పుడైనా విమర్శలొస్తే సినిమాని పెంచుతది. క్రేజ్ పెరిగింది ఆ సినిమాకు. 'చావా' సినిమాను అంత అంత భారీ లెవెల్ ఎందుకంటే మనకు ఆయన 'ఛత్రపతి శివాజీ' అంటే అందరికీ రోల్ మోడల్ కదా! అవును. 'ఛత్రపతి శివాజీ' అని. మనకు 'ఛత్రపతి' అనే సినిమా కూడా వచ్చింది. పెద్ద హిట్ అయింది ఆ పేరుతో. ఆ అవును. పేరులోనే ఒక ఇదుంది. వాళ్ళ కొడుకు పేరు మీద వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆటోమేటిక్‌గా క్రేజ్ ఉంది ఆ సినిమాకు. తెలుగులో దాన్ని డబ్ చేస్తున్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకు డబ్బింగ్ చెప్తున్నారు అనే వార్తలు కూడా వచ్చినాయి. అది అవును. నిన్న మొన్న ఒక 4, 5 రోజుల కింద వచ్చినాయి. అది దాన్ని అట్లా పక్కన పెడితే, ఇప్పుడు కొత్తగా 'రామ్ చరణ్' చేస్తే ఎంత బాగుంటుంది. హ్మ్. ఆటోబయోగ్రఫీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటది. 'రామ్ చరణ్' కూడా మామూలు యాక్టర్ కాదు. రంగస్థలం సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అంటే అతనిలోని అసలు ఒరిజినల్ నటుడు. అంతదాకా చిరంజీవి కొడుకు. హ్మ్. ఏదో 4 స్టెప్పులు, 3 ఫైట్లు అది అట్లా పోయింది గానీ, అతనిలోని నటుడిని బయటికి తెచ్చిన సినిమా. అది కాక అది 'ట్రిపుల్ ఆర్' దాంతో కూడా పాన్ ఇండియా స్టార్ అతను. మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా చేస్తే డెఫినిట్‌గా చాలా అద్భుతంగా విజయం సాధిస్తది. కానీ ఇవాళ రేపు ఏందంటే ఆల్రెడీ ఆ సినిమా చూసాం కదా మనం. తెలుగులో కూడా చూసాము. తెలుగు వాళ్ళు కూడా హిందీ సినిమా అది బాగుందంటే భాషా భేదం లేదు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. అంత అద్భుతమైన క్యారెక్టర్‌ని మన తెలుగువాడు ఎలా చేశాడు? ఇప్పుడు వాడెవడో చేశాడు. వాడికంటే బాగా చేశాడా? ఎలా ఉంది అని కూడా చూడొచ్చు. ఎందుకంటే మన తెలుగువాడు మనకు అభిమానం ఉంటది కదా! అవును. అది కాక పాన్ ఇండియా స్టార్. కాబట్టి ఈ రీమేక్ చేస్తే బాగానే ఉంటది. బాగుండదని చెప్పలేము. రకరకాల వార్తలొస్తున్నాయి. హ్మ్. అది ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు. అది కాక మనోడు మొన్న 'గేమ్ చేంజర్‌లో' కొంచెం ఇమేజ్ చేంజ్ చేసుకున్నాడు. అవును. ఆ సినిమా చేయకుండా ఉంటేనే బాగుండు. అవును. 12 సినిమా అని చేసి అనవసరంగా ఎవరు ఆ 'శంకర్' అనే ఔట్‌డేటెడ్ డైరెక్టర్ చేతిలో పోయి బొక్కయిపోయింది. అలాంటి పనులు చేయకుండా ఇప్పటికైనా కెరియర్ బాగుండే విధంగా ఉండే సినిమాలను, హ్మ్. బాగుండే క కథనాలను ఓకే. అతని కెరియర్‌కి హెల్ప్ అయ్యే కథనాలను ఎన్నుకుంటే బాగుండదు. ఒక రకంగా చెప్పాలంటే అది సద్ది సినిమా. హ్మ్. 'చావా' అనేది మనకు సద్ది అది. హ్మ్. హ్మ్. చూసిందే ఏం చూస్తావు చెప్పు? అవును. ఇప్పుడు గతంలో పోల్చుకుంటే అక్కినేని నాగేశ్వరరావు చేసిన 'దేవదాస్' సినిమాను హ్మ్. అదే పనిగా అదే రైట్స్ కొని మన కృష్ణ గారు చేశారు. ఏమైంది అదే రోజు మళ్ళీ ఈ 'దేవదాస్' రిలీజ్ చేస్తుంటే ఆ 'దేవదాస్‌నేశారు' దీని మీద. ఓకే. ఇది పుటుక్కుమనేది. హ్మ్. ఒకసారి లెజెండరీ అయిందని అవును. వాడెవడన్నా సరే రీమేక్ రైట్స్ వీళ్ళు కొనుంటారు. హ్మ్. అంటే ఎవడన్నా అదే టైంకి డబ్బింగ్ చేసి ఏసాడనుకో ఏమైతది పరిస్థితి అదే అయితది. ఒకవేళ చేసినా కూడా డబ్బింగ్ కాకుండా హ్మ్. ఆ కథను కొనేసుకొని హ్మ్. డబ్బింగ్ రైట్స్ కూడా వీళ్ళే కొనుక్కొని హ్మ్. దాన్ని రీమేక్ చేసుకుంటే బానే ఉంటది. అట్లా కాకుండా మాకేందిలే అని అనుకుంటే మళ్ళీ గేమ్ చేంజర్ అయితది. కాబట్టి 'రామ్ చరణ్' అండ్ గ్రూప్ వాళ్ళు ఏదైనా ఒక నిర్మాణాత్మకంగా ఒక పథకం ప్రకారం ఈ సినిమా చేస్తే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఆటోబయోగ్రఫీ కదా! అవును సార్. మనోడు చేస్తే ఎట్లుంటది అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఓకే. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఓకే సార్. థాంక్ యూ.